ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి వీక్షిస్తూ శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. 10 రోజులుగా మనం వింటున్నాం. నిన్న 10వ రోజున సుమతి అనేటువంటి ఒక జడుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఆ సందర్భంలో ఆ మూగ గుడ్డి చెవిటి అయినటువంటి ఆ పిల్లవాడు ఒకరోజు అకస్మాత్తుగా నోరు తెరిచి తండ్రికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ సందర్భంలో తండ్రి అడుగుతున్నాడు, నాయనా, దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర నేను వినాలనుకుంటున్నాను. ఆ మహాత్ముడి యొక్క జన్మ వృత్తాంతం నాకు ముందుగా చెప్పు అని అడిగాడు. అప్పుడు సుమతి కౌశికుడు అనేటువంటి ఒక బ్రాహ్మణ జంట యొక్క కథ చెబుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో తండ్రి వినండి అంటున్నాడు జడుడు. ఈ జడుడు పేరు సుమతి. ప్రతిష్టానపురంలో కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతని భార్య పేరు సుమతీదేవి. పేరుకు తగినటువంటి గుణవతి, మహాపతివ్రత. కొంతకాలంగా వాళ్ళిద్దరి యొక్క సంసారం అన్యోన్యంగా సాగుతూ ఉన్నది. ఉన్నట్లుండి కౌశికుడికి ఏ పూర్వజన్మ దుష్కృతమో కుష్ఠరోగం వచ్చింది. రోజులు గడుస్తున్న కొద్దీ రోగం ముదిరిపోయింది. ఆ పుండ్లులో నుంచి రసిక, చీము, నెత్తురు కారుతూ ఉన్నాయి. అయితే సుమతి మనస్సులో కూడా ఏమాత్రం ఏవగించుకోకుండా భర్త యొక్క శరీరాన్ని నీళ్లతో కడుగుతోంది. మెత్తటి గుడ్డతోటి ఒత్తుతున్నది. వైద్యులు ఇచ్చినటువంటి తైలాన్ని మృదువుగా రాస్తూ ఉన్నది ఆ పుళ్ళకి. అలాగే ఔషధాలను సమయానికి అందిస్తూ ఉన్నది. అలాగే మంచంలోనే ఉండటం వల్ల భర్త మలమూత్రాలు ఎత్తిపోయటం, కంపు కొట్టేటటువంటి గుడ్డలు చక్కగా ఉతికి ఎండలో ఆరవేయడం, దగ్గరగా కూర్చొని వింజామరతో విసరడం, కాళ్ళు పట్టడం, అలాగే ప్రేమగా ఆహారాన్ని తినిపించటం, ఎన్నో చేస్తోంది సపర్యలు. ఒకటేమిటి, సకల ఉపచారాలు విసుగు విరామం లేకుండా చేస్తున్నది ఆ తల్లి. రోగం తగ్గుముఖం పడుతుందని, తొందరలోనే నయమైపోతుందనేటువంటి ధైర్యం కూడా నూరిపోస్తోంది భర్తకి. అయితే రోగబాధతో ఉన్నటువంటి కౌశికుడు మాత్రం ఆమె మీద అనుక్షణం మండిపడుతూ ఉండేవాడు, తిడుతుండేవాడు. అయిన దానికి కాని దానికి తిట్టేవాడు. చిన్న చిన్న విషయాలకే చిరాకు పడుతూ ఉండేవాడు. చేతికి ఏది దొరికితే అది తీసుకొని కొడుతుండేవాడు. నవ్వుతూ కనిపించినా వీధిలోకి వెళ్లి రావడం, క్షణం ఆలస్యమైనా కూడా కుళ్ళు మాటలు మాట్లాడేవాడు. ఎవరితో కులకాలను పోయిచ్చావు, ఇట్లాంటి దిక్కుమాలిన మాటలన్నీ మాట్లాడేవాడు. అలాగని నవ్వకుండా ఉంటే ఏమిటి, నాకు ఈ విధంగా సేవ చేయాల్సి వస్తుందని ఏడుస్తున్నావా? ఒక్కసారి నవ్వితే నీ సొమ్మేమన్నా పోతుందా? నవ్వితే ఒక మాట, నవ్వకపోతే ఒక రకం. ఈ విధంగా నానా యాతన కూడా పెడుతున్నాడు.
ఎప్పుడు చస్తానా అని ఎదురు చూస్తున్నావా అంటూ చంపుకు తింటూ ఉన్నాడు. పాపం సుమతికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక బహుశా ఇది రోగ లక్షణం కాబోలు అనుకొని సహనంతోటి, ఓర్పుతోటి, ప్రేమతోటి, భక్తితోటి సంవత్సరాల తరబడి సేవ చేస్తూనే ఉన్నది ఆ మహాపతివ్రత శిరోమణి సుమతీదేవి. ఒకరోజు ఉదయాన ఈ కౌశికుడికి శరీరం అంతా శుభ్రం చేసి నుదిటిన విభూతి రేఖలు దిద్ది శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టి ఇంటి ముంగిట్లో మంచం వేసి మెత్తటి పక్క వేసి సుఖంగా కూర్చోబెట్టి తాను వంట పనుల్లో నిమగ్నమైంది. కౌశికుడు కులాసాగా వీధిలో వచ్చే పోయే వాళ్ళందరినీ పలకరిస్తూ పుళ్ల మీద వాలుతున్నటువంటి ఈగలను తోలుకుంటూ సరదాగానే ఉన్నాడు. అంతలోకి ఒక మెరుపు తీగ లాంటి అమ్మాయి నడుచుకుంటూ ఆ బజార్లోకి వచ్చింది. 16 ఏళ్ల పడుచు పిల్ల. ఆ పిల్ల చూపులు మన్మధుడి యొక్క బాణాల్లాగా ఉన్నాయి. ప్రతిష్టానపురంలో పెద్ద పెద్ద ధనవంతుల యొక్క కుమారులను సైతం లోకు కట్టి తన కొంగు వెంట తిప్పుకుంటున్నటువంటి సాని పిల్ల ఆ అమ్మాయి. సానిదాని కూతురు అంటే వేశ్య. కౌశికుడు కంటపడింది. కళ్ళు జిగేలుమన్నాయి. గుండెల్లోకి దిగినటువంటి మన్మథ బాణం అసలే రోగంతో తిమ్మిరెక్కుతున్నది దేహం. ఆ కుర్రపిల్ల యొక్క అందాలు చూసేసరికి కౌశికుడు మోహానికి గురయ్యాడు. అంతేకాకుండా ఆ వెళ్ళేటటువంటి ఆ పిల్ల హొయ్యలు, వయ్యారం, రూపం, చూపు అన్నీ కూడా ఇతనికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ పిల్ల వలపు చూపులు విసురుతూ, కొంటి చూపులు విసురుతూ తుర్రుమని వెళ్ళిపోయింది. పాపం ఆ పిచ్చి బ్రాహ్మణుడు విలవిల్లాడిపోయాడు. తన వైపు ఎందుకు చూసింది అని ఆలోచించి కామంతో ఉడికిపోతున్నాడు. కౌశికుడు తను తాను చూసుకున్నాడు. ఎవడికి వాడు అందంగానే కనిపిస్తాడుగా, తనకు తాను అందంగా కనపడ్డాడు. ఏమైనా సరే ఆ సానిదాని యొక్క కూతుర్ని కలవాల్సిందే, లేదంటే మరణించాల్సిందే. ఎందుకు నా శరీరం సహకరిస్తుందా? ఈ రోగంతో ఉన్నటువంటి నా రూపాన్ని ఆ అమ్మాయి అంగీకరిస్తుందా? ఇంతకీ వేసి ఇంటికి తనను తీసుకువెళ్లేదెవరు? నేనా? నడవలేను. ఈ విధంగా ప్రశ్నలు పుట్టుకొచ్చాయి అతని మనస్సులో. ఆకలి, దప్పిక మర్చిపోయాడు. ఎందుకని? కామం అనేటువంటి పిశాచి ఆవహించింది కాబట్టి. ఇంతలో సూర్యుడు నడినెత్తికి చేరుకున్నాడు. క్షణానికోసారి పెడబొబ్బలతో పిలిచేటటువంటి భర్త ఆ పూట ఇంత ప్రశాంతంగా ఉన్నాడేమిటి అని ఆశ్చర్యపోతూ వంట పని ముగించుకొని సుమతీదేవి ఇంటి ముంగిటికి వచ్చింది భర్త దగ్గరికి. మనసులో మల్లగొల్లాలు పడుతున్నాడు భర్త. గమనించింది. ప్రేమగా పక్కన కూర్చుంది. వంట ఆలస్యమైందని కోపం వచ్చిందా నాథ? లేవండి, వడ్డిస్తాను అంటూ అతన్ని లేవనెత్తే ప్రయత్నం చేసింది. కాని కౌశికుడు కోపంగా విదిలించుకున్నాడు. సుమతి నివ్వెరపోయింది. లేచి లోపలికి వెళ్లబోయింది. ఇంతలో కౌశికుడు ఆమె చేయి పట్టుకుని కూర్చోబెట్టి, సుమతి, ఇవాళ నాకు ఆకలిగా లేదు అని సరసమైనటువంటి చూపు చూశాడు. సుమతి యొక్క బుగ్గలు కూడా ఎరుపెక్కినాయి. అప్పుడు కౌశికుడు తెచ్చిపెట్టుకున్నటువంటి ప్రేమతోటి సుమతి యొక్క బుగ్గ పట్టుకొని ఒక్కసారి అలా చిటికేసి, అన్నాడు. ఏమంటున్నాడు? ఓ సుమతి, నాకు దిక్కు మొక్కు రెండూ నీవే. నీతో కాకుండా ఎవరితో చెప్పుకుంటాను నా మనసులో బాధ? కట్టుకున్నటువంటి భార్యని అడగకుండా నేను ఎలా ఉండగలుగున్నాను? అయినా అడక్క తప్పటం లేదు.
కాళ్ళు చెయ్యి తిన్నగా ఉండి ఈ రోగం గనక నాకు రాకుండా ఉంటే అసలు నీకు తెలియనిచ్చేవాడినే కాదు. పాపం నీ దురదృష్టం. నాకేమో ఈ మాయ రోగం వచ్చింది. నీ సహాయం అడక్క తప్పడం లేదు. నువ్వు కాదు అనవన్న నమ్మకం మాత్రం నాకుంది. ఎందుకంటే నీవు పతివ్రతవి. నీ పాతివ్రత్య ధర్మం నాకు తెలుసు కదా. కౌశికుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే సుమతికి ఏం అర్థం కాల. ఈరోజు ఏమిటి మీ ప్రవర్తన వింతగా ఉంది? స్వామి, దాపరికం లేకుండా చెప్పండి. ఏనాడైనా మీ మాట నేను కాదన్నానా? మీకు ఎదురు చెప్పానా? మీరు ఏది కోరినా మంచి చెడులతో సంబంధం లేదు నాకు. నా శక్తి మేరకి మీ కోరిక తీర్చడం నా ధర్మం. మీరేమో అనుమానించద్దు. మీ మనస్సులో ఉన్నదేమిటో ఆజ్ఞాపించండి. ప్రాణం అర్పించైనా సరే మీ కోరిక నెరవేరుస్తా. మీ ఆనందమే నా ఆనందం, మీ సంతోషమే నా సంతోషం. త్వరగా చెప్పండి అని ఆత్రంగా అడిగింది. ఈ మాటల వల్ల కౌశికుడికి ధైర్యం వచ్చింది. సుమతి, ఇదేమో ఒక విధి వైపరీత్యంలాగా ఉంది. దైవలీలలన్నీ చిత్ర విచిత్రాలుగా ఇట్లాగే ఉంటాయి. ఆరోగ్యం అన్ని విధాలా బాగున్నటువంటి రోజుల్లో నిండు యవ్వనంలో ఏ రోజు కలగనటువంటి ఆలోచన ఈరోజు కలిగింది. ఎంత వింత! సుమతి, మన వీధికి ఏనాడైనా సానిపాపల రాగా నువ్వు చూసావా, విన్నావా? అదే ఆశ్చర్యం. ఇందాక ఒక సానిదాని కూతురు మన వీధిలో నడుచుకుంటూ వెళ్ళింది, వయ్యారాలు వలకబోస్తూ. మన ఇంటి ముందు క్షణం నిలబడి కొంటి చూపులు నా గుండెల్లో గుచ్చి మరీ వెళ్ళింది. నా మనస్సంతా కలచివేసింది. ఇప్పుడు శరీరంలో కొత్త రోగం పుట్టింది, కామరోగం. ఆ రోగం పోవాలంటే ఆ సానికన్యని కలవవలసిందే. ఇప్పుడు నేను శారీరకంగా మన ఇంట్లో ఉన్నా, కానీ మానసికంగా మాత్రం ఆ సాని పాప ఇంట్లోనే ఉన్నాను. చకచక నడిచి వెళ్ళగలిగే శక్తి నాకు లేదు. మాయరోగం నా కాళ్ళు చేతులు రెండూ తినేసింది అంటూ దుఃఖపూరితమైనటువంటి వదనంతో బాధగా చెప్పాడు. నాథ, ఇంత చిన్న పనికి హైరాణ పడుతున్నారు ఎందుకు? నేను ఏమనుకుంటానోనని చింత మాత్రం వదిలిపెట్టండి. నేను మీకోసమే జీవిస్తున్నటువంటి వ్యక్తిని. మీ ముఖంలో ఇలాంటి కాంతి తేజస్సు నేను చూసి ఎన్నాళ్ళయిందో. మీ ఆనందం కంటే నాకేం కావాలి? మీ ఆనందం కోసం నేను ఎంత పనైనా చేస్తా, ఏ పనైనా చేస్తా. కాళ్ళు చేత్తో ఆడలేదని బాధపడద్దు. నేను తీసుకువెళ్తా మిమ్మల్ని మోసుకొని. నా భుజాల మీద కూర్చోబెట్టుకుని మీకు ఏమాత్రం శ్రమ కలగకుండా హాయిగా తీసుకువెళతాను ఆ సాన్నిధ్యానింటికి. ముందు లేవండి, భోజనం చేయండి, కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఈలోగా సాయంకాలం అవుతుంది. స్నానం చేయించి చక్కటి పట్టు వస్త్రాలు కట్టి చందన సుగంధ ద్రవ్యాలన్నీ మీకు పూసి మిమ్మల్ని బాగా అలంకరించి ఆ సానివాడికి తీసుకువెళతా. నాది బాధ్యత. లేవండి, భోజనం చేద్దురు గాని అంటూ సుమతి భర్తను ప్రేమగా అనునయంగా మాట్లాడుతూ లేపింది. ఏ భార్య అయినా ఇలా చేస్తుందా? సిగ్గుందా లేదా నీకు? రోగంతో పీక్కుంటున్నావు, నీకు ఇప్పుడు సానిధి కావాల్సి వచ్చిందా అని ఏ భార్య అయినా అంటుంది. కానీ మహాపతివ్రత కదా సుమతి, ఆ మాటలు మాట్లాడలా. భర్త ఆనందమే తన ఆనందం అనుకుంటున్నది. ఈ మాటల వల్ల కౌశికుడికి ఏదో కొత్త శక్తి ఆవరించినట్లు అనిపించింది. లేచేందుకు తన ప్రయత్నం తాను చేశాడు. పూర్తిగా సుమతి మీద వాలిపోకుండా తనను తాను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. సుమతి ఒక చేత్తో పట్టుకున్నది ఇతన్ని, భర్తని. ఒక చేత్తో గోడ పట్టుకున్నాడు. అలా చేసి, ఈ పాటి ఆసరా నాకు చాలు,
ఇప్పుడు నాలో ఏదో కొత్త శక్తి ప్రవేశించింది అని అంటున్నాడు. నెమ్మదిగా వస్తాను, నన్ను ఏమాత్రం తొందర పెట్టద్దు అని తన ప్రయత్నం తాను చేస్తూ ఉన్నాడు. చిన్నగా నడుచుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. సుమతి కాళ్ళు కడిగి తుడిచి పీట వేసి కూర్చోబెట్టింది. వండినవి విస్తరలో వడ్డించింది. తానే ముద్దలు చేసి పెడుతూ ప్రేమగా తినిపించింది. ఎందుకని వాడి చేతులు బాగలేవుగా, అందువల్ల తానే కలిపి ముద్దలు చేసి పెట్టింది. ఆనందంతో మాట్లాడబోయినటువంటి కౌశికుడికి పొలమారింది. ఒక్కసారి దగ్గు వచ్చింది. సుమతి కంగారుగా భర్త మాడు మీద చిన్నగా తడుతూ, నెమ్మదిగా తినండి స్వామి, ఇంకా చీకటి పట్టడానికి చాలా సమయం ఉంది అంటూ అతని చేత మంచినీళ్లు తాగిచ్చింది. కౌశికుడు కళ్లల్లో నీళ్లు తిరిగి కంఠాన్ని సవరించుకొని సర్దుకున్నాడు. సుమతి ముఖంలో చిరునవ్వు మెరిసిపోతూ ఉంది. మరొక వైపు తిరిగి ఎడమ చేత్తో పెరుగొందుకుని భర్తకు వడ్డిస్తూ, అతన్ని కవ్వించాలని బహుశా సానిపాప మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటుందేమో ఈ పాటికి అన్నది. చూశారా, కౌశికుడు ముఖంలో సిగ్గు కనపడింది. సుమతి, నేను చాలా సిగ్గుపడుతున్నాను. జీవితంలో ఏనాడూ కలగనటువంటి కోరిక ఇవాళ నా మనస్సులో కలిగింది. తప్పని నాకు అనిపిస్తున్నది, అయినా మనస్సును మాత్రం నిగ్రహించుకోలేకపోతున్నా. బహుశా ఇది దైవలీలేమో, ఏమి జరగనుందో నాకు తెలియటం లేదు. అన్నింటిలోకి బాధిస్తున్నటువంటి విషయం, ఏ యుగంలో ఎంతటి నీచుడు చేయనటువంటి పని నేను ఈరోజు నీ చేత చేయించబోతున్నాను. సానివాడికి తీసుకువెళ్లమని కట్టుకున్నటువంటి భార్యను అడగటం ఎంత నీచం, ఎంత దారుణం అని అంటూ కౌశికుడు దుఃఖంతో ఉన్నాడు. ఇంతలో తెరలుగా దగ్గొచ్చింది. గొంతులో మెతుకులు అడ్డం పడ్డాయి. ఉక్కిరి పిక్కిరైపోయాడు. పాపం సుమతి కంగారు పడిపోయింది, భయపడిపోయింది. నాథా, కొంచెం ఊరడిల్లండి అంటూ మంచినీళ్ళు ఇచ్చింది. ముక్కు మూతి తుడిచింది. చేతులు కాళ్ళు కడిగి చక్కగా మళ్ళీ పైకి లేపింది. అప్పుడు సుమతి దగ్గరకొచ్చి కూర్చొని, మీరు ఇంతగా బాధపడవలసిన పని లేదు నాథ. సానివాడికి మీరు తీసుకెళ్లమని నన్ను అడిగారా, లేకపోతే నా అంతట నేనే అన్నానా? మరి మీరెందుకు సిగ్గుపడాలి, బాధపడటం ఎందుకు? భార్యలను మోసం చేసి సానివాడల్లో తిరిగేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ నా భర్త అలాంటి వాడు కాదు, నన్ను మోసం చేయటం లేదు. నా భర్త నా సహాయమే అడుగుతున్నాడు. ఇది నాకు గర్వకారణం. ఈ పరిస్థితుల్లో మీకు ఇలాంటి కోరిక కలగడం కేవలం కామవాంఛ అని మాత్రం నేను అనుకోవడం లేదు. మీరన్నట్లుగా ఇదేదో ఒక దైవలీల. లేవండి, మంచం మీద కూర్చోబెడతాను, కాసేపు నడుం వాల్చండి. ఈలోగా నేను కూడా భోజనం చేసి వంటిల్లు సర్దేస్తాను, ఆ తర్వాత మిమ్మల్ని ముస్తాబు చేస్తాను అన్నది. సుమతి యొక్క మాటలు కౌశికుడికి ఆనందం కలిగించినాయి. కాస్తంత తేరుకున్నాడు. మళ్ళా మనస్సులో సానిపాపనే తలుచుకుంటూ సూర్యాస్తమయం కోసం ఎదురు చూస్తూ నడుం వాల్చాడు. వంటింటి పనులన్నీ చకచకా ముగించుకుంది. సుమతి వచ్చి భర్తను చూసి, కారణం ఏదైనా సరే తన భర్త మాత్రం ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు. ఎందుకని రోజు రోగం వల్ల బాధపడుతూ కష్టపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. ఇవాళ ఆనందంగా ఉన్నాడు. అనారోగ్యాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు. నాకు ఇదే చాలు అని తృప్తిపడి భర్తను లేవదీసి పీట వేసి దాని మీద కూర్చోబెట్టి, కుష్ఠరోగంతో కుళ్ళి ఉన్నటువంటి ఆ శరీరం మీద ఉన్నటువంటి కట్లు విప్పి, చీము నెత్తురు శుభ్రం చేసి, మందులు పూసి, కొత్త గుడ్డలతో కట్లు కట్టింది. అంటే వాసన పోవడానికి. రోగ కారణంగా
సగానికి పైగా తినేసినటువంటి చేతి వేళ్ళు కాలి వేళ్ళు కనబడకుండా చక్కగా ముస్తాబు చేసింది. రసిక కంపు రాకుండా ఆ పుండ్ల వైపు ఆ గుడ్డల మీద పరిమళ ద్రవ్యాలు పూసింది. శరీరం అంతా కూడా పూసింది. నొసట విభూది కుంకుమ పెట్టింది. మంచి పట్టు పంచ కట్టింది. పట్టు శాలువా 2 భుజాల మీదగా కప్పింది. ఆ రోజుల్లో చొక్కాలు లేవు, 2. ఒక వస్త్రం కటి ప్రదేశానికి ఒక వస్త్రం పైన, దాన్నే ఉత్తరీయం కండువా అంటాం. ఆ భుజాల నిండగా కప్పింది. ఇటు అటు అందంగా వేలాడేటట్టుగా సర్దింది. అలాగే మల్లెపూల దండలు మెడలో వేసింది. చేతి మణికట్టుకి ఒక పూలమాల అలంకరించింది. గుండెల మీద భుజాల మీద మంచి గంధం పూసింది. కౌశికుడు కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యాడు. నీళ్లు నిండినటువంటి కళ్లతో సుమతి కళ్ళల్లోకి చూశాడు భర్త. సుమతి ఉదయం కనిపించింది. సానిపాప సూర్యుడు అస్తమిస్తున్నా నన్ను వదలటం లేదు. ఓ సుమతి, ఉదయం కనిపించిందే ఆ సానిపాప, సూర్యుడు అస్తమిస్తున్నా కూడా నన్ను మాత్రం విడిచిపెట్టట్లా. నా హృదయంలో పాతుకుపోయింది. ఆ సానిపాప చూసిన చూపు నేను మర్చిపోలేకపోతున్నాను. ఆమెను పొందలేకపోతే నేను బతకలేను అన్నాడు. సుమతి హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా ఇంట్లోకి వెళ్ళింది. అద్దం తెచ్చి భర్తకు చూపించింది. మందగించిన చూపుతో కౌశికుడు అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయాడు. వేశ్యలకి బంగారం అంటే ప్రాణం కాబట్టి తన మెడలో ఉన్నటువంటి కాసుల పేరు తీసింది, భర్త మెడలో వేసింది. నాథ, సూర్యాస్తమయం అవుతోంది, ఇక బయలుదేరదాం. వేశ్యవాటిక మన ఇంటికి చాలా దూరం, మధ్యలో శ్మశానం కూడా దాటాలి. బయలుదేరుదాం అని కొంగు బిగించి కొంత ధనాన్ని మూటగట్టుకుని మంచానికి దగ్గరలో నేల మీద కూర్చుంది. కౌశికుడు మంచం మీద నుండి ముందుకు జరిగి ఆమె మెడకి అటు ఇటు కాళ్ళేసి సర్దుకుని కూర్చున్నాడు. అంటే భుజాల మీద కూర్చున్నాడు. కొన్నిట్లో బుట్టలో పెట్టుకు తీసుకువెళ్ళింది అని కూడా ఉన్నది. సరే, ఊతంగా ఆమె శిరస్సు పట్టుకున్నాడు. మరి ఊతంగా ఉండాలిగా. నేలకు చేతుల నుంచి సుమతి అతి ప్రయత్నం మీద పైకి లేచింది. మరి భర్తను మొయ్యాలంటే ఆడదానికి కష్టం కదా. భర్త కాళ్ళని చేతులతో అదిం పట్టుకుంది. బరువుగా అడుగులు వేస్తూ బయలుదేరింది. అలా బయలుదేరినటువంటి సుమతి ఆ సానివాడకు వెళ్ళి ఏం చేసింది, ఆ మధ్యలో జరిగినటువంటి ఒక విచిత్రమైన సంఘటన ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే 23:30 గంటలు ఆక్క తప్పదు. అంతవరకు ప్రవచనం నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే మీ మిత్రులతో కూడా పంచుకోండి అని మీతో సవినీయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.